నిజంగానే నా ఛానల్‌ని 2 మంత్స్‌లో మానిటైజేషన్ అయ్యేలా చేస్తున్నాను. దీనికి నేనొక మ్యాజిక్ చేశాను. నేనేం సీక్రెట్ ఫాలో అయ్యాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. పాయింట్ వైస్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఎందుకంటే లైఫ్‌లో మనం ఎక్కువ ఓడిపోయేది డబ్బు అనే విషయంలో మాత్రమే. కాబట్టి యూట్యూబ్ ద్వారా మనం ఎంతో కొంత డబ్బుని సంపాదించొచ్చు. యూట్యూబ్ నుండి సిల్వర్ బటన్ అనేది వచ్చిన తర్వాత ఈ వీడియో చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఒక మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడానికి ఆలస్యం చేయడం ఎందుకో అనిపించింది. అందుకనే తొందరగానే వీడియో చేస్తున్నాను. నిజానికి యూట్యూబ్‌లోని గర్వంగా చెప్పుకునేంత లక్షల లక్షల సంపాదన అయితే నేనేం సంపాదించలేదు ఇప్పటి వరకు. కానీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా మంచి విషయమే కదా! ఇది నలుగురితోనూ పంచుకోవడం వల్ల మీరు కూడా ప్రయత్నిస్తారు. యూట్యూబ్‌లో ఛానల్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు కదా! ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవడం అని ముందుగానే ఈ టాపిక్‌ని మాట్లాడేస్తున్నాను. యూట్యూబ్‌లో ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి ఒక కోర్సు. యూట్యూబ్‌లో వీడియోస్‌ని ఎలా ఎడిటింగ్ చేయాలి అనే దానికి ఇంకొక కోర్సు. అలాగే యూట్యూబ్‌లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, తొందరగా వాచ్ అవర్స్, వ్యూస్ వచ్చేసి చాలా తొందరగా సక్సెస్ అయిపోవాలంటే ఏం చేయాలి అనే దానికి కూడా ఒక కోర్సు. ఇలా ప్రతి ఒక్క కోర్స్‌కి కూడా వేలల్లోని గుంజేస్తున్నారు జనాల దగ్గర నుంచి. అది చేస్తున్నది కూడా మంచి ప్రొఫెషనల్ టెక్ ఛానల్స్ వాళ్ళే. కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పకూడదు కానీ మీరే అర్థం చేసుకోండి. ఎవ్వరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఛానల్‌ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మన వీడియోస్‌ని మనమే ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా వాచ్ అవర్‌ని సంపాదించుకోవచ్చు. వ్యూస్‌ని కూడా పెంచుకోవచ్చు. మన దగ్గర మొబైల్ ఒకటి ఉంటే సరిపోతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దయచేసి ఎవరి దగ్గర డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. యూట్యూబ్‌లో నన్ను గెలిపించింది నేను సెలెక్ట్ చేసుకున్న కంటెంట్. ఆర్ ఎల్స్ నా మాటలు కూడా కావచ్చు. నేనెప్పుడూ ఒక అబద్ధాన్ని నా వీడియోలో ప్రెజెంట్ చేయలేదు. ఉన్న నిజాన్ని ధైర్యంగా మాట్లాడాను. నాలాగా ఆలోచించే ఒక 1000 సబ్స్క్రైబర్స్ నాకు 1 మంత్‌లోనే వచ్చారు. నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల 1 మంత్‌లోనే 2000 అవర్స్ వాచ్ టైమ్‌ని రీచ్ అవ్వగలిగాను. ఈ రోజుల్లో యూట్యూబ్‌లో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మనం కూడా యూట్యూబ్‌లో ఛానల్ ఓపెన్ చేయాలంటే మంచి కెమెరా ఉండాలి, క్వాలిటీ వీడియోస్ చేయాలి, మంచి మైక్ ఉండాలి. నా దగ్గర అవేవీ లేవు. వీడియో ప్రెజెంటేషన్ చేయడానికి నేను చాలా అందంగా ఉండాలి, కానీ నేను అందంగా ఉండను. ఇలాంటి డౌట్స్ ఏవి పెట్టుకోకుండా ఏ విషయాల్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ విషయాల్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేయండి. సక్సెస్ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. నా వీడియోస్ ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నా దగ్గర సరైన మైక్ కూడా లేదు. ఇదిగో ఇలాంటి ఒక హెడ్ ఫోన్స్ తో నేను మైక్ కింద యూస్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కొంచెం ఫన్నీ థింగ్, నా ఫోన్ డిస్ప్లే ప్యానెల్ కూడా ఊడిపోయి ఊగుతుంది ముందుకు వచ్చేసి. దాన్ని నేను గమ్ము పెట్టి అంటించి వీడియోస్ అనేవి చేస్తున్నాను. నా దగ్గర మంచి మొబైల్ కూడా లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. యూట్యూబ్‌లో వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నేను ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. మరి ఈ విధంగా చూసుకున్నా కూడా నేను 2 మంత్స్‌లో సక్సెస్ అయ్యాను కదా! కంటెంట్ ఉంటే చాలు, మన వీడియోస్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఇంకా అందం సంగతి అంటారా? దేవకన్యలను పోలిన అందం మనకు ఎలాగూ లేదు కాబట్టి ఫోన్‌లో ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని వాడేయడమే. 4000 అవర్స్ వాచ్ టైమ్‌ని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఖచ్చితంగా మన ఛానల్‌లో 500 వీడియోస్ అయినా మనం అప్లోడ్ చేసి ఉంటేనే దాన్ని ఎక్కువ మంది చూసేదాన్ని బట్టి మనకి 4000 వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. అందుకనే యూట్యూబ్ మనకి 1 ఇయర్ టార్గెట్ పెట్టింది, టైం టార్గెట్. అంత తొందరగా 4000 వాచ్ అవర్స్ ఎవ్వరికీ రావు. ఈ విషయంలో నాకు కొంచెం లక్ ఉందనే చెప్పుకోవాలి. నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం, నా ఆలోచనలకు తగ్గట్టుగానే నా సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోలని ఆదరించారు. 1 మంత్‌లోనే నేను 2000 వాచ్ అవర్స్ టైంని ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ని సంపాదించగలిగాను. ఇంకా బ్యాలెన్స్ 2000 వాచ్ అవర్స్ ని ఏ విధంగా కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ నేను యూజ్ చేసిన సీక్రెట్ టిప్. దీన్ని వీడియో మధ్యలో చెప్తాను. మన వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావాలి అంటే మంచి కంటెంట్ ని ప్రజెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో
మంచి థంబ్‌నెయిల్ ని ప్రజెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది యూట్యూబ్ లోని థంబ్‌నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలి అనే వీడియోస్ చూసేసి పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టేస్తారు. అవి అంత అట్రాక్షన్ గా ఉండవు. యూట్యూబ్ లో మన డబ్బులు ఎక్కువ వేస్ట్ అయ్యేది థంబ్‌నెయిల్ విషయంలోనే. డబ్బులు ఖర్చైనా పర్వాలేదు కానీ థంబ్‌నెయిల్స్ వేరొకరితో డిజైన్ చేయించడమే మంచిది. సీ ఇప్పుడు నీకు ఇల్లు కట్టడం రాదు. డబ్బులు ఆదా చేద్దామని చెప్పి నీ ఇల్లు నువ్వే కట్టుకోవాలని ప్రయత్నించామనుకో ఏమవుతుంది? అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా ఉంటుంది. చూడ్డానికి అందవికారంగా ఉంటుంది. ఎవరు అట్రాక్ట్ అవ్వరు. అదే ఒక అనుభవం ఉన్న మేస్త్రి చేతికి ఇల్లు కట్టమని అప్పచెప్పామనుకో డబ్బులు పోతే పోయే కానీ ఎంత అందంగా లుక్ చాలా బాగుంటుంది చూడటానికి. థంబ్‌నెయిల్ విషయంలో కూడా అంతే. ఒక అనుభవం ఉన్న వాళ్ళతోని థంబ్‌నెయిల్స్ డిజైన్ చేయించుకుంటే మంచిది. నేను కూడా అలానే నా థంబ్‌నెయిల్స్ నేను డిజైన్ చేసుకొని బయట వాళ్ళతో చేయిస్తాను. నా ఛానల్‌లో కొన్ని వీడియోస్‌కి నేనే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను క్రియేట్ చేసుకున్న థంబ్‌నెయిల్స్ ఏంటి, ప్రొఫెషనల్స్‌తో డిజైన్ చేయించిన థంబ్‌నెయిల్స్ ఏంటి అనేది. ప్రొఫెషనల్స్‌తో డిజైన్ చేయించిన థంబ్‌నెయిల్స్ ఆ వీడియోస్ అన్నీ కూడా వేలల్లో ఉంటాయి వ్యూస్. నేనే క్రియేట్ చేసుకున్న థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా హండ్రెడ్స్ అక్కడతోనే ఆగిపోయాయి ఇంకా వ్యూస్. ఆ వీడియో మూవ్ కూడా అవ్వట్లేదు. సో థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకి. అందుకనే ప్రొఫెషనల్స్ తోనే డిజైన్ చేయించండి. అలాగే ఫస్ట్ లోని నా వీడియోస్ అన్ని కూడా ఇండోర్ లో చేసేదాన్ని. ఒక 4 గోడల మధ్య మాట్లాడేసి చాలా బోర్ కొట్టించాను కొంతవరకు ప్రజలకి. నా వీడియోస్ చూసే వాళ్ళకి చూడగా బోర్ ఫీలింగ్ రాకూడదని ఇప్పుడు అవుట్‌డోర్ వీడియోస్ చేస్తున్నాను. బయటకొచ్చి వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఇలా పిచ్చోళ్ళలాగా కెమెరా చూసి మాట్లాడుతూ ఉంటాము. మిగతా ప్రపంచాన్ని పట్టించుకోము. జనాలందరూ మనల్ని చూసి నవ్వుకుంటూ మన పక్క నుంచే వెళ్తూ ఉంటారు. మనకు కొంచెం షై ఫీలింగ్ వస్తుంది. వాటన్నింటికి కూడా అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. ఇలాంటి కెమెరా ఫియర్ అంతా కూడా పోవాలి అంటే మీరేం చేస్తారంటే ఛానల్ క్రియేట్ చేయడానికి ముందే ఒక 30 వీడియోస్ అయినా సరే మీకు మీరుగా డిజైన్ చేసుకొని మీ మొబైల్‌లో ఉంచుకోండి రెడీగా. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ 30 వీడియోస్ లో మీకు బాగా నచ్చినవి అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీకు కొంచెం ప్రాక్టీస్ అనేది వస్తుంది అనమాట. వీడియోస్ ఎలా తీయాలి, నేను తీసిన వీడియోస్ బాగుంటున్నాయా లేదా, మనం తీసిన వీడియోస్ మనకే బోరింగ్ గా అనిపిస్తున్నాయా, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీకు ఆ 30 వీడియోస్ ప్రాక్టీస్ చేసేటప్పటికే అనుభవం అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చాలా ఫ్రీగా వీడియోస్ అనేవి చేయొచ్చు యూట్యూబ్ లో. మన వీడియోలో అసలైన మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మిగతా బ్యాలెన్స్ 2000 వాచ్ అవర్స్ టైం సంపాదించడానికి నేను ఏం చేశానంటే ఒక 1 అవర్ వీడియోని రికార్డ్ చేసి పోస్ట్ చేశాను నా ఛానల్లో. అప్పటి వరకు నా వీడియోస్ ని ఆదరించిన నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఓపిక ఆ వీడియోని చూడటం వల్ల మిగతా వాచ్ అవర్ ని నేను చాలా ఈజీగా గెయిన్ చేయగలిగాను. ఇదే నేను యూజ్ చేసిన సీక్రెట్ టిప్. దీనివల్ల నేను నష్టపోయింది ఏంటి అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ చాలా బోర్ ఫీల్ అయ్యారు. ఏదైనా 1 అవర్ వీడియో అంటే హీరో హీరోయిన్ పాటలు కామెడీ అన్ని ఏం ఉండడానికి సినిమా కాదు కదా. నేను ఒక్కదాన్ని కూర్చొని 1 మ్యాన్ ఆర్మీ లాగా చేసిన వీడియో ఎంతో కొంత వాళ్ళకి ఖచ్చితంగా బోర్ అనిపిస్తుంది. అలా అని నేను పిచ్చి పిచ్చి మాటలు చెత్తంతా తీసుకొచ్చి బాగలేదు. ఎప్పటిలాగే నా వీడియోస్ లోని నేను ప్రజెంట్ చేసినట్టుగా మంచి కంటెంట్ ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని ఆ వీడియోలో కూడా మాట్లాడాను. కానీ ఏదేమైనా 1 అవర్ వీడియో అంటే కొంచెం బోర్ ఫీల్ అవుతారు కాబట్టి బోర్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నేను రిలీజ్ చేసిన వీడియోస్ ని కొంతమంది వాచ్ చేశారు, కొంతమంది వాచ్ చేయలేదు. అంటే వాచ్ అవర్ అనేది తగ్గిందనమాట, వ్యూస్ తగ్గాయి. బట్ ఆ 1 అవర్ వీడియో ఎప్పుడైతే నేను రిలీజ్ చేశానో మిగతా 2000 వాచ్ అవర్ టైం అనేది నేను ఈజీగా గెయిన్ చేయగలిగాను. ఈ పాయింట్ కి వచ్చేసరికి అందరూ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? థర్డ్ పార్టీని కాంటాక్ట్ అవ్వడం. చాలా మంది టెక్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు వాచ్ అవర్ కావాలి, మీరు చేసిస్తారా అని చెప్పి వాళ్ళతో డీల్ ని కుదుర్చుకొని తప్పు చేస్తారు ఇక్కడే. మన దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, మంచి కంటెంట్ ఉన్నప్పుడు వాచ్ అవర్స్ కోసం ఎలాంటి టెక్ ఛానల్స్ కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాచ్ అవర్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునేంత తెలివి తక్కువ పని ఎవరు చేయొద్దు. అలా వచ్చిన వాచ్ అవర్ మనకి ఏ రకంగానూ కూడా కడుపు నింపదు. రేపు పొద్దున్న మనం రిలీజ్ చేసిన వీడియోస్ ని ఎంతమంది చూస్తున్నారు దాన్ని బట్టి మనకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏదో ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం,
వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకొని వాళ్ళు కొంచెం డబ్బులు అనేవి ఇచ్చి వాచ్ అవర్ ని సంపాదించుకోవడం. మానిటైజేషన్ అయితే అయిపోతుంది, కానీ తర్వాత మన వీడియోస్ కి రావాల్సిన పేమెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఎవ్వరూ ఇలాంటి తప్పు అనేది చేయకండి. మీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, వాళ్ళు మీ వీడియోస్ ని వాచ్ చేస్తున్నప్పుడు నాలాగా 1 అవర్ వీడియోని రిలీజ్ చేయండి. ఒకవేళ 1 అవర్ వీడియో చేయడం సాధ్యం కాకపోతే హాఫ్ అన్ అవర్ వీడియోస్ ని రిలీజ్ చేయండి. అవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు, బోర్ కొట్టించకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. వాచ్ అవర్ ని చాలా తొందరగా మనం గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని జెన్యూన్ పాయింట్స్ ని మాట్లాడతాను. వీటిని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నాకు యూట్యూబ్ గురించి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఛానల్ ని క్రియేట్ చేయాలి, వాచ్ అవర్ రావాలంటే ఇలాంటి తెలివితేటలు ఉపయోగించాలి అని నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి గైడెన్స్ అంతా నేను సంపాదించడానికి ఒక టెక్ ఛానల్ ని అయితే ఫాలో అయ్యాను. కనెక్టింగ్ శ్రీధర్ గారి ఛానల్ ని నేను ఎప్పుడు 2 years నుంచి ఫాలో అవుతున్నాను. ఆయన చాలా జెన్యూన్ గా యూట్యూబ్ లోని ఎలాంటి సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలని డబ్బులు ₹1 కూడా తీసుకోకుండా అతని ఛానల్లోని పోస్ట్ చేశారు కొన్ని జెన్యూన్ కంటెంట్ వీడియోస్. అవి చూశాను, వాటి వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. అలాగే మానిటైజేషన్ కోసం ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు మానిటైజేషన్ పిన్ అది వచ్చేసింది. ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మానిటైజేషన్ కి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా. మనం జాబ్ కి అప్లికేషన్ ఎలా అయితే ఫిల్ చేస్తామో, మానిటైజేషన్ కూడా అదే విధంగా ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్ లో. దాన్ని ఫిల్ చేసి మనం పంపించాలి. దాన్ని ఫిల్ చేయడం ఎలాగా అనేది కూడా తెలియకుండా చాలా మంది టెక్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ పని చేయించుకుంటున్నారు. అది కూడా అవసరం లేదు. మాధురి టెక్ ఛానల్ అనుకుంటాను, ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్ లో. ఆవిడ కూడా చాలా జెన్యూన్ గా ₹1 కూడా ఆశించకుండా మానిటైజేషన్ ప్రాసెస్ ని మన చేతులతో మనమే ఎలా చేసుకోవాలి, ఎవరి హెల్ప్ తీసుకోకుండా అని చెప్పి ఆవిడ వీడియోస్ లో అప్లోడ్ చేశారు. చూడండి, ఆ వీడియోస్ ని చూస్తూ మీ మానిటైజేషన్ ని అప్లికేషన్ మీరే ఫిల్ చేసుకోవచ్చు. నేను కూడా అలానే చేసుకున్నాను. ఇంకొకటి, నా వీడియో ఎడిటింగ్ నేను వైటీ క్రియేట్ అనే యాప్ లో, యూట్యూబ్ వాళ్ళు రిలీజ్ చేసిన యాప్ ఇది, జెన్యూన్ యాప్. ఇందులో కనుక మీరు మీ వీడియోస్ ని ఎడిటింగ్ చేస్తే ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ రావు. వాళ్ళ సౌండ్స్ కానీ, అదే వాళ్ళు యాప్ లో ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ అది మనం వాడుకోవడం ద్వారా మన వీడియోస్ కి ఎలాంటి కాపీరైట్ కంటెంట్ కూడా పడదన్నమాట. సో వైటీ క్రియేట్ యాప్ లోనే నా వీడియోస్ నేను ఎడిటింగ్ చేస్తాను. మీరు కూడా అలానే ప్రయత్నిస్తే బాగుంటుంది. యూట్యూబ్ లోని ఎన్ని వ్యూస్ కి ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని వీడియోస్ చేసి ఉంటే మనం ఒక నెలకి కనీసం 30-40 వేలైనా సరే యూట్యూబ్ నుంచి అందుకోగలుగుతాం. అంతే కదా. మరి 5,000 10,000 కోసం అయితే ఎవరు కష్టపడి యూట్యూబ్ లో వీడియోస్ చేయరు కదా. ఒక 30+ అలా వస్తుందంటేనే కదా మన టైం అంతా యూట్యూబ్ కి ఇస్తాము. నేను ఇదే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అయితే యూట్యూబ్ లో డబ్బులు రావడం అంత ఈజీ అయితే కాదు. మనం ఎంతో ఫేమస్ సెలబ్రిటీస్ అయిపోతే తప్ప మనకి లక్షల్లోని యూట్యూబ్ లో నుంచి డబ్బులు సంపాదించడం అనేది జరగదు. మరి యూట్యూబ్ లోని కనీసం నెలకు 30-40 వేలైనా సరే రావాలి అంటే మన ఛానల్లో ఎన్ని లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయో, షార్ట్ వీడియోస్ కాదు, ఓన్లీ లాంగ్ వీడియోస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని లాంగ్ వీడియోస్ కి కలిపి ఒక 1 మిలియన్ వ్యూస్ రావాలి. 1 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు మనకి ప్లస్ 30,000 ప్లస్ వస్తుంది అనమాట పర్ మంత్ యూట్యూబ్ నుంచి. యాక్చువల్లీ 1 మిలియన్ దాటి వ్యూస్ వస్తే 50,000 ప్లస్ వస్తుంది, కానీ యూట్యూబ్ నుంచి ఆ డబ్బులు మన అకౌంట్ లో పడేటప్పటికి కొన్ని ట్యాక్స్ అనేవి కట్ చేసుకుంటాడు యూట్యూబ్ వాడు. కాబట్టి 35-40 ఈ మధ్యలోనే వస్తుంది. అది కరెక్ట్ గా మనం అనలైజ్ చేసి చెప్పడం కష్టం. కానీ గుర్తుంచుకోండి, వ్యూస్ అనేది అన్ని వీడియోస్ కి, లాంగ్ వీడియోస్ కి కలిపి ఎప్పుడైతే ఎక్కువ వ్యూస్ కౌంట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం అనుకున్న ఫిగర్ ఆఫ్ అమౌంట్ మనకి వస్తుంది. ఈ రోజుల్లో మంచి చేయాలని చూస్తే ఖచ్చితంగా చెడే జరుగుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఏ పద్ధతులను అయితే ఫాలో అవుతున్నానో ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి సీక్రెట్స్ దాచుకోకుండా మీకు ఉపయోగపడాలని మంచి హృదయంతో మీతో ఇవన్నీ షేర్ చేసుకున్నాను. వీటిని మీరు మంచిగా గుర్తిస్తారో లేదంటే నన్ను చెడుగా అర్థం చేసుకుంటారో చూడాలి. మరి ముందు నా వైపు నుంచి మీ అందరికీ ఒక అభ్యర్థన ఏంటంటే, మీరు ఏ కంటెంట్ అయినా చేయండి, కానీ ఎప్పుడు కూడా జనాల్ని మోసం చెయ్యొద్దు.
వ్యూస్ కోసమనో తొందరగా మానిటైజేషన్ అయిపోవడానికి వాచ్ అవర్ సంపాదించాలనో వీడియోస్ ని ఎక్కువ ఎంగేజ్ చేస్తేనే చాలా మంది ఎక్కువసేపు మన వీడియో చూస్తారనే ఉద్దేశంతోనో ఎప్పుడు కూడా అబద్ధపు ప్రచారాలు అనేవి వీడియోలో చెయ్యొద్దు, జనాల్ని మోసం చెయ్యొద్దు. అలాగే ఇప్పుడు ఏవేవో ప్రమోటింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ అలాంటివి వస్తున్నాయి డబ్బులు పోగొట్టుకోవడానికి. అలాంటి ప్రమోషన్స్ ని కూడా దయచేసి ఎంకరేజ్ చేయకండి. జెన్యున్ గా యూట్యూబ్ నుంచి మనకు వచ్చే డబ్బులు మనకి సరిపోతాయి. కాలం గడిచే కొద్దీ కూడా యూట్యూబ్ లో మనకు కూడా అనుభవం పెరుగుతుంది. నాకు స్టార్టింగ్ లో ఏమీ తెలియదు, ఇప్పుడు కొన్ని విషయాలైనా సరే నేను తెలుసుకోగలిగాను కదా. మనకి ఏది తెలియకపోయినా దాని గురించి మళ్ళీ యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది తెచ్చుకోవచ్చు. నేను యూట్యూబ్ లో మానిటైజేషన్ ద్వారా సక్సెస్ అయితే అయ్యాను, కానీ గర్వపడేంత అమౌంట్ అయితే ఇప్పటికీ యూట్యూబ్ నుంచి నేను అందుకోలేదు. కాబట్టి ఇప్పటి వరకు నా ఛానల్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కొన్ని, అది కూడా మీకు ఉపయోగపడేవే. నేను ఎప్పుడు మీకు మంచి చేయాలనే చూస్తాను. ఒకసారి మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే నేనేంటి, నా కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా నేను ప్రమోషన్స్ చేసినా కూడా మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ని మాత్రమే మీకు తెలియజేస్తాను. మంచి కంటెంట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. థంబ్నెయిల్స్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్స్ తోనే డిజైన్ చేసుకోవాలి అనే టాపిక్ కూడా మాట్లాడుకున్నాం. అలాగే వ్యూస్, వాచ్ అవర్స్ ఎక్కువ రావాలి అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత 1/2 hour వీడియోస్ ఆర్ 1 hour వీడియోస్ ని రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా బోర్ కొట్టించుకుని ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ వ్యూస్, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత పేమెంట్ వస్తుంది అనే టాపిక్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇంకా ఏవైనా టాపిక్స్ నేను మర్చిపోయి ఉండుంటే మీరు కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ అన్ని గ్యాదర్ చేసి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంకా సలహా ఇవ్వడానికి ఏ టాపిక్స్ అయితే నేను మర్చిపోయానో అవన్నీ కూడా మాట్లాడి ఇంకో వీడియో చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో కొన్ని టెక్ ఛానల్స్ పేర్లు చెప్పడం జరిగింది. దయచేసి నేను ఆ ఛానల్స్ గురించి ప్రమోషన్ చేయడానికి ఈ వీడియో చేశానని తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళు ₹1 కూడా ఆశించకుండా జెన్యున్ కంటెంట్ ని, యూట్యూబ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎవరి హెల్ప్ లేకుండా, మనం డబ్బులు వేరే దగ్గర పోగొట్టుకోకుండా ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మంచి హృదయంతో వాళ్ళు కూడా వీడియోస్ చేసి పెట్టారు. మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను విషయం చెప్పాను, కానీ నేను ఏ ఛానల్ గురించి ఈ వీడియోలో ప్రమోషన్ చెయ్యట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడితో వీడియో అయిపోయింది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.